అమ్మా నీ ఇంటికి 2 మనుషులు వచ్చారట కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్తే వాళ్ళు వస్తున్నారని తెలవడంతో వాళ్ళని ఎక్కించి ఏం చేసింది, పైన మిద్దె మీదకి ఎక్కించింది. మిద్దెలో దాచిపెట్టి అయ్యా వచ్చింది వాస్తవమే, నాతో మాట్లాడారు, మరి వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ దిగి అవతలకి వెళ్ళిపోయారు, ఆ దారి గుట్ట వెళ్ళారని వాళ్ళని మిస్గైడ్ చేసింది. వాళ్ళు నిజమని చెప్పేసని మా మాటలను, ఎందుకంటే మా దేశ పౌరురాలు మాకు అన్యాయం చేయదని నమ్మి వాళ్ళు వెంటబడిపోయారు, తిరుక్కుండా పోయారు, కానీ దొరకలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె చెప్పింది, అయ్యా మరి ఈ దేశాన్ని మీరు కబలిస్తారు, కొద్ది రోజులు ఈ దేశాన్ని జయిస్తారు, ఈ దేశానికి వచ్చినప్పుడు మరి నేను మీకు మేలు చేశాను కదా, నా మేలుకు ప్రతిఫలం ఏమిస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, నీ ఇంటి ముందు కిటికీ ఏం చేయి, తొగరు దారం అంటే ఎర్రని దారమును కట్టిపెట్టు. మేము వచ్చినప్పుడు ఆ ఎర్రని దారమును చూసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నీ తండ్రే కానీ తల్లి కానీ బంధువులే కానీ ఎవరైనా మేము చంపకుండా విడిచిపెడతామని చెప్పేసి అని వాగ్దానము చేస్తారు. ఆ తొగరు దారము కట్టుకుంటుంది. అదే ఆమెకి రక్షణ మార్గము. అంటే ఆమె ఏం చేసింది, వీరేరే దేశస్తులు నాకెందుకు అనుకోలేదు, దేవుని పనులు ఆమె సహకరించడానికి ముందు పడ్డది, తనకు చేతనైన పని తను చేయడానికి ఇష్టపడ్డది. ఒకవేళ వాళ్ళు మెద్ద మీద ఉన్నారని తెలిసినట్టయితే ఈమెను ఏం చేస్తారు, రాహాబుని ఏం చేస్తారు, చంపి పారేసేవాళ్ళే. కానీ దేవుని పని కొరకు ధైర్యం వచ్చేసింది, దేవుని కొరకు నిలుచుంది. కాబట్టి ఆమె పేరు ఈ యొక్క యోషువ గ్రంథం మొదలుకొని యాకోబు పత్ర వరకు రహాబు కొరకు 10 సార్లు రాశారు బైబిల్లో ఒక్క పేరు. మరి నీ పేరు కూడా బైబిల్లో రాయించుకోలేవు, కానీ దేవుని దగ్గర ఒక గ్రంథం ఉన్నది. దేవుని దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథంలో మనమందరం కూడా వీరి యొక్క బలహీనతలు, వీరి యొక్క బలములను చూసి మనం ఆత్మీయంగా బలపరచబడడానికి, పాపంలో పడకుండా ఉండడానికి దేవుడు లిఖించి పెట్టాడు. కానీ మనము చేసే నీతి క్రియలు కూడా రాయడానికి ఎవరి దగ్గర ఉంది చెప్పండి, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో నువ్వు దేవుని పని కొరకు ఏమి చేసినా ప్రతి ఒక్కరు కూడా లిఖించబడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాటలో ఆయన లిఖిస్తాడట. కాబట్టి నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకములో మనం ఏమి చేయలేము. ఇప్పుడు రహాబు యొక్క పేరు ఈ గ్రంథంలో వ్రాయబడ్డదని మనం సంతోషిస్తున్నాము. అయ్యో మనము గినక ఆ స్థానంలో ఉంటే ఎంతలా బాగుంటుంది అని అనుకుంటున్నాము. కానీ ఈ గ్రంథము కంటే కూడా పరలోకములో ఆయన సముఖంలో ఉన్న మరొక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలంటే ఈ దినము నుంచి అనగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏం చేయాలంటే, దేవుని కొరకు నేను ఏమి చేయగలను, సంఘములో నేను ఏ పని చేయగలను, దేవుని కొరకు నేను చేసే శక్తి నాలో ఏమి ఉంది అని మనం ఆలోచించినట్టయితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి మనమందరం కూడా మనకి అనేకమైన తలాంతులు ఉన్నాయి, మనం వాడం, మనకు అవసరం లేదు. దేవుడితో అవసరం వెళ్ళిపోయింది. ఇక దేవుడితో మాకు అవసరం లేదు. ఎందుకు వేరు వెళ్ళాం, ఇక మాకు మెల్లగా మా టైం ఉన్నప్పుడు పోతాం, మా టైం ఉన్నప్పుడు వస్తాం. ఇది పెద్ద మునిగిపోయింది ఏముంది. ఇంకా కొంతమంది రానేలేదు. 9 మొదలు పెడితే 11 గంటల వరకు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళ అంతరాత్మ చచ్చినట్టు ఉంది, వాళ్ళ అంతరాత్మ చచ్చిపోయింది. ఇక వాళ్ళకి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా వాళ్ళు వినరు. ఏ వ్యక్తి అయితే తన తప్పును గుర్తించలేకపోతున్నాడో వాడి అంతరాత్మ చచ్చిపోయినట్టు కింద లెక్క. ఒక సమయానికి రాలేకనే నువ్వు పోయినట్టయితే నీ పేరు గ్రంథంలో ఎలా లిఖించబడుతుంది, రహాబు లెక్క నువ్వు ఎలా కొనియాడబడతావు ఒకసారి మనం గమనించాలి. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈమె చేసే వృత్తి వేరు, కానీ ఆమె పేరు మట్టికి ఎక్కడ రాయబడ్డది చెప్పండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది. ఆమె చేసిన పాపము చాలా ఘోరమైన పాపం అయినప్పటికీ కూడా ఆ ఘోరమైన పాపాన్ని దేవుడు పక్కబెట్టి తన క్రియల ద్వారా ఆమె పరిశుద్ధపరచబడ్డది. ఆ పరిశుద్ధపరచబడినటువంటి రహాబు గురించి గ్రంథంలో రాశాడు. అయితే నీవు నేను మనము ఈ యొక్క వృత్తులు అనగా ఈ యొక్క దేవుని పనిలో మనం ఏమి చేయాలో ఈ దినమును మనము జ్ఞాపకము చేసుకుందాం. అందరూ కూడా యాకోబు పత్రిక రండి. అందరూ కూడా ఈ యొక్క పత్రిక మనం చూసినట్టయితే మొత్తాన్ని మీకు 14 నుంచి 26 వచనాలు మొత్తాన్ని కూడా ఒకే ఒక 2 నిమిషాలు నేను ముగించి వాక్యంలోనికి వెళతాను. మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఒక్కొక్కటి చదవాలంటే మీకు అర్థమయ్యేది కష్టమవుతుంది. కాబట్టి సమయం కూడా లేదు. కాబట్టి ఇక్కడ చెప్పే యొక్క తాత్పర్యము, ద సమ్మరీ ఈజ్, నీవు నేను మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ అనే విశ్వాసము ద్వారా కలిగే ఈ యొక్క రక్షణ ఇది సరిపోదు బాబు, మీరు ఈ రక్షణ విశ్వాసముతో పాటు మీరు క్రియలు కలిగిన క్రైస్తవులుగా జీవించండి అని ఆజ్ఞ. ఇది మొత్తం 10 వచనాల లోపల. నీవు ఏ పని చేయగలిగితే ఆ పని మందిరంలో చేయాలి. నాకు వీలు పడదంటే వీలే పడదు. నేను చేయగలనంటే
చేయగలవు. చాలామంది ఎంత సమయం ఉన్నా కానీ దేవుని పని కొరకు వెచ్చించే వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవత్వం ఇంకా బ్రతికి ఉందంటే దాని కొరకే. అయితే నీవు నేను గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని మీకు చెప్పాను. ఇక వాక్యంలోనికి వెళ్ళినట్టయితే మనము చూసినట్టయితే ఇక్కడ మొదటిగా అబ్రాహాము గురించి మాట్లాడాడు. చూడండి, విశ్వాసముతో, అంతకంటే ముందు చదువు చూడండి 19వ వచనం. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అంటే విశ్వాసం, నమ్మడం అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసము, నమ్మడము మంచిదే, దెయ్యములు కూడా నమ్మేము. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎక్కడున్నట్టు కింద లెక్క? దెయ్యాలు కూడా నమ్మినాయి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని దెయ్యాలు కూడా అన్నాయిగా. అయ్యా, ఇంతులో మాతో నీకేమి పని, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని దెయ్యాలు కూడా అన్నాయి. అంటే విశ్వాసం సరిపోదని ఒక భావం, మనకు కలిగిన విశ్వాసం సరిపోదని. ఏమన్నా దెయ్యములు కూడా నమ్మి మనుకుచున్నవి వ్యర్థుడా. ఈ పదం వినాలి, ఈ పదం వినాలి మనందరం కూడా. దీని ఇంగ్లీష్లో మనం అంటే దాంట్లో ఇంగ్లీష్ పదం అంటాడు, ఓ ఫులీష్, ఓ వ్యర్థుడా. మానవులైన మనల్ని, క్రైస్తవులైన మనల్ని దేవుడు పిలిచే పిలుపు, ఒకవేళ గినక నీలో క్రియలు గినక లేకుండా నువ్వు వట్టిగా విశ్వాసం ఉంటే సరిపోద్ది అనుకుంటే, దేవుడు నిన్ను పిలిచే పిలుపు ఇదే. నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరం వచ్చిన తర్వాత క్రిస్మస్ వచ్చింది. మనం పోయిన సంవత్సరం మన దగ్గర డబ్బులుండే, విరివిగా డబ్బులుండే, రమారమి 50,000 రూపాయలు ఖర్చు పెట్టాము పేదల కొరకు. ఈ సంవత్సరం నేను ఎందుకంటే గత 8 నెలల నుంచి నేను మందిరానికి ఏమి ఇవ్వడం లేదు. మీరు ఏం చేస్తారు? ఈ చర్చి నడిపిస్తారా, నడిపించరా, మీకు బాధ్యత ఉందా, నా ఒకడికే బాధ్యత ఉందా అని విడిచిపెట్టేశాను. దాంట్లో ఏమి కూడా లేదు. ఆ డబ్బులు కూడా జమ అయినంటే ఈ 3 నెలల అడ్వాన్స్ నేను కట్టిన 60,000 రూపాయలు మనం కిరాయి కడతాలే కాబట్టి మిగిలింది అంతే. మనం వచ్చేదానికి పోయేదానికి సరిపోయింది. అయితే ఇక్కడ మనము చూసినట్టయితే పేదలకు మన బట్టలు అంటే పండగ, అంటే క్రైస్తవత్వం అంటే మనకు మనం పండగ చేసుకోవడం కాదండి. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ యొక్క క్రైస్తవ అంటే యేసుక్రీస్తు జన్మదినాన్ని నువ్వు జరుపుకుంటున్న దాని అర్థం ఏంటి? ఆయన బహుమతిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి తెంచాడు. నీవు బహుమతిగా ఏమి ఇవ్వబోతున్నావని ఆలోచించాలి. పేదలైన వారి కొరకు దాన ధర్మాలు చేయాలి. పేదలైన వారి కొరకు భోజనము పెట్టాలి. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, ముందుకు రావాలి. మనలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే, నాకు తెలిసినంత మట్టికి బహుశా ఈ మంచాల పట్టణంలో ఉన్న సంఘాలందరిలో కూడా బహుశా ఎబ్రోను పక్క పెట్టేస్తే, సిఎస్ఐ పక్క పెట్టేస్తే, మిగతా ఇండిపెండెంట్ సంఘాల్లో చూసినట్టు లెక్క ప్రకారం చూస్తే మన దగ్గర అందరూ కూడా ఉద్యోగస్తులే. మనమే తక్కువేం కాదు. జనము తక్కువైనా అందరూ ఏదో ఒక పని చేసేవాళ్లే. కానీ ఇచ్చే విషయంలో కాడికి వచ్చేసరికల్లా మనంత బలహీనలు ఎవరూ లేరు. మరి ఎవరికి ఆ యోచన తట్టలేదు మేము పేదలకు బట్టలు ఇవ్వాలని. ఒక భాస్కర్ రావు గారికి మాత్రమే ఆ యొక్క అంశం. నేను అందరూ కూడా అడగదలుచుకోవాలి. ఎందుకు అడగాలి? తేపకి ఒకసారి ప్రోత్సహించి ఒక పని చెప్పాము, పిల్లోడు ఎట్ట నడవాలో చేయి పట్టిని చూపించాము. తర్వాత వాడు ఏం చేయాలి? వాడంతలో వాడే అడుగులు వేయాలి. ఎలా పరిగెత్తాలో ఒకసారి చూపించిన తర్వాత పరిగెత్తడం నేర్చుకోవాలి. అంతేగాని ప్రతిరోజు పరిగెత్తు 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 అని చెప్పి ఎంతకాలం చెప్పి ఏమి నేర్పిస్తాము? ఆసక్తి లేని ప్రజలు ఎంతమంది ఉన్నా వ్యర్థమే. కాబట్టి మనకు ఆసక్తి లేదు మనందరికీ కూడా. ఎలా అయిపోయామంటే, పోయిన సంవత్సరం క్రిస్మస్ నేను డెకరేషన్ కూడా చేయలేదు. ఈ సంవత్సరం తబిత చెల్లెలు ముందుకు వచ్చి, అయ్యా మేము ఇదంతా చర్చ్ డెకరేషన్ చేస్తాం, గో హెడ్, ఎంత కావాలో డబ్బులు తీసుకోండి. 1640 రూపాయలు పెట్టి ఆమె పూర్తిగా దీన్ని డెకరేషన్ చేసింది. అప్పటికప్పుడు పంపండి, నేను ఫోన్ పే చేసి పంపించాను. ఎవరికైనా ఆసక్తి ఉందా? పండగ వస్తుంది, మందిరం ఆకర్షణ చేద్దాం, మందిరానికి రంగు కొట్టుకుందాం, మందిరానికి మనందరం కలిసి ఉందాం, ఒక ప్రేమ విందు చేసుకుందాం మన ఆశ లేకపోయే. ఏమైనా వస్తామో, కూర్చుంటాము, వెళ్ళిపోతాం అంతే. అంతమించి మాకు ఏది అవసరం లేదు. దయతో గమనించాలి. ఈ యొక్క మాటలు మనము ఈ లేఖనాలు వట్టిగా చదివి వినిపోవడము కాదు, మనమందరం కూడా గమనించాలి. అయితే ఈ మాటలు మనం చూస్తే అబ్రాహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మన పితరుడైన అబ్రాహాము, ఇక్కడ ముందు మాట 20 వచనం చూడండి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేకపోతే నిష్ఫలము అంటే యూజ్లెస్. బైబిల్ అంటాడు కదా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషులతో తొక్కబడుకు మరి దేనికి పనికిరాదు. ఇగో అందుకనే నిష్ఫలమైనటువంటి విశ్వాసం అది పనికిరాదు అంటున్నాడు. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన
నీతిమంతుడైన తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కల. విశ్వాసము క్రియలు రెండు గమనించాలి. విశ్వాసము క్రియలు రెండు కలిసి ఏమిదట? కార్యసిద్ధి అంటే కార్యము పూర్తి అయిపోయింది. విశ్వాసము దేవుడు చెప్పాడు అనేది విశ్వాసము. దేవుడు బలి ఇవ్వన్నాడు కాబట్టి బలిచ్చాడు, అది కార్యము. ఇగో ఇది కావాలి మనకి. ఇచ్చే విషయంలో మనం చాలా వెనక ఉండకూడదు. దేవుని పని లోపల నీవు నేను మనము దేవుని పని కొరకు ఎంత ముందుగా వస్తే అంత గొప్ప ఆశీర్వాదాలు మనము చవి చూస్తాము. అయితే ఈ మాటల్లో ఏమంటున్నాడంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశుద్ధి కలగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించాలి. ఏమంటాడు చెప్పండి? క్రియలు విశ్వాసము రెండు పరిపూర్ణమైనట, కార్యసిద్ధి అయిందట. కార్యము పూర్తయిపోయింది, విశ్వాసము క్రియలు పరిపూర్ణమయ్యాయట. అంటే మనమందరము కూడా ఒక విశ్వాసం ఉంటే సరిపోదు. కొంతమంది మందిరానికి వస్తారు, ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారు, అయ్యా నాకు టైం లేదని. పూర్తిగా దేవునికి మనసు అంటే విశ్వాసం కూడా లేదు. కొంతమంది మందిరాలకు వచ్చేవాళ్ళు విశ్వాసము లేని వాళ్ళు వస్తారు, కొంతమంది బట్టి క్రియలు కలిగిన వాళ్ళు వస్తారు. అయితే క్రియలు కలిగి ఉన్న లాభము లేదు, విశ్వాసము కలిగి ఉన్న లాభము లేదు. విశ్వాసము క్రియలు రెండు కలిసినప్పుడు మాత్రమే అది పరిపూర్ణం అంటున్నాడు దేవుడు. కాబట్టి విశ్వాసము క్రియలు రెండు కలిగిన వారముగా ఉందాము. కాబట్టి ఆ మాట చూడండి, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన, లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడు అతనికి దేవుని స్నేహితుడని పేరు కలిగిందటండి. నీవు దేవునితో సాంగత్యము చేయాలంటే, స్నేహితుడు కావాలంటే, నీవు ఏమి కావాలంటే విశ్వాసము క్రియలు రెండు కలిగితే స్నేహితుడు. నిన్నటి శనివారం ఉపవాస ప్రార్థనలో నేను మాట్లాడిన అంశము కూడా నీవు దేవుని స్నేహితుడివేననే అంశం మీద మాట్లాడాను. నిన్నటి వాక్యం మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి స్నేహితుడిగా మనము కావాలంటే రెండు సమ్మేళనము కావాలి. విశ్వాసము కార్యములు రెండు కలిస్తేనే పరిపూర్ణమైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ దినమున నీ జీవితము లోపల నీవు ఒక నిర్ణయం చేయాలి. నేను ఒక విశ్వాసమే కాదు, కానీ నేను క్రియలు కలిగిన విశ్వాసగా నేను ఉంటాను. అదే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమని తెలుసుకుందాము. ఒకటి క్రియలు ఉంటే కాదు, ఆ విశ్వాసం కూడా ఉండాలి, రెండు కలిసి ఉండాలి. అయితే ఇంకో మాట కూడా నేను చెప్పి ఇక్కడ మనం కిందికి చూద్దాము. చూడండి 24వ వచనం, మనుష్యుడు విశ్వాసములను మాత్రమే కాక, బాగా వినాలి, ఇక్కడ ఇంకా స్పెసిఫికేషన్ చెప్తున్నాడు. మనుష్యుడు విశ్వాసములను మాత్రమే కాక క్రియల మూలమును నీతిమంతుడు ఎంచబడుచున్నాడు. ఒక విశ్వాసం ఒకటే కాదు, కానీ క్రియలములు అంటే రెండింటి వల్ల నీతిమంతుడుగా తీర్చబడి మీరు దీని వలన గ్రహించెదరి. అటువలనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గము వారిని వెలుపలికి పంపివేయినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలయను. ఒక పాపములో ఉన్న స్త్రీ పుణ్యాత్మురాలు కావాలంటే, దేవుని యొక్క బిడ్డలుగా తీర్చబడాలంటే ఆమె ఏం చేసిందంటే విశ్వాసము కలిగింది. ఏమని విశ్వాసము కలిగింది? ఇశ్రాయేలీయుల యొక్క ఎరుకోపడని స్వాధీనము చేసుకుంటారు. ఒక విశ్వాసము. రెండు, వాళ్ళు విశ్వాసము కలిగి ఆమె ఏమన్నదంటే, అయ్యా నేను విశ్వాసము కలిగి నీకు మేలు చేస్తున్నాను, మీరు నాకేమి చేస్తారు అని అడిగింది. తొగరు దారము కట్టు, నిన్ను బతికిస్తాను అన్నాడు. ఈమె పేరు ఇంకెక్కడుందో తెలుసా మీకు? మత్తయి సువార్తకు రండి. ఎంత గొప్ప అద్భుతమైన ఈమె పేరు, ఈమె గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడుకున్నా అది మనం ఏమి చేయలేం. అంత గొప్ప స్త్రీ ఈమె గురించి మామూలుగా మనము లేదు. అబ్రాహాము వంశాల గురించి మాట్లాడుతూ వస్తాడు. చూడండి మొదటి వచ్చిన, అబ్రాహామునకు కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశాలు ఇది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి. అక్కడ నుంచి వస్తుంది. ఎవరెవరు వస్తున్నారో మనం చూస్తే అర్థమైంది. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారందు పేరెసును జెరేవును కనెను, పేరెసు ఎస్రోను కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నైసోరును కనెను, నైసోరు సల్మాను కనెను, సల్మాను ఇప్పుడాక మగవాళ్ళు కన్నారని చెప్పాడు కదా, అవునా లేదా? ఇప్పుడాక ఆడవాళ్ళ పేర్లు ఎక్కడ నిలబడ్డాయా? లేవు. ఇప్పుడు ఏమంటాడు చూడండి, సల్మాను దేనివల్ల ఈమె పేరు ఈ పవిత్రమైన గ్రంథంలోనికి వచ్చింది? క్రియల ద్వారా. ఈమెని అలాంటి స్త్రీని కూడా యూదా జనాంగమైన వారు ఆమెను వివాహము చేసుకున్నారు. సల్మాను రహాబునందు బోయదును కనెను. అబ్బా ఎంత గొప్ప ఆధిక్యత అండి!
ఆ ఇశ్రాయేలు జనాంగముల పేరు లిఖించబడ్డది, ఆమె పాపంలో తుడిచివేయబడ్డాయి. ఆమె విశ్వాసం వలన రాబు ఎంత గొప్ప పుణ్యాత్మురాలైందంటే, పరిశుద్ధ గ్రంథములో అక్కడ మనం చదివిన మాటల్లో మనం చూసినట్టుదే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడ్డది. ఇంకొక ఆమె పేరు రాయబడ్డది, రూతమ్మ పేరు కూడా రాయబడ్డది. దాంట్లోపల ఇద్దరు స్త్రీలు మాత్రమే పేర్లు లిఖించబడ్డాయి. ప్రతి ఒక్కరుగా ఎక్కడ చూసినా కానీ మగవారిని కనట్టుగా రాస్తాడు, కానీ ఈ ఇరువురి దగ్గరికి వచ్చేసరికల్లా ఇద్దరి పేర్లు రాస్తాడు. చూడండి, అక్కడ మనం చూస్తే సల్మాను రహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదేదును కనెను, ఒబేదేదు యెషయాను కనెను, యెషయా రాజైనటువంటి దావీదు కనెను. అబ్బా, ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఒక యూదా గోత్రములోనికి వచ్చింది. ఆమె పాపములు లెక్కించబడలేదు, ఆమె చేసిన కార్యములను బట్టి ఆమె లెక్కించబడ్డది. ఇగో ఈ రోజున నీవు నేను కూడా ఆ దేవుని సముఖంలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అనగా ఆ గ్రంథములో ఆయన చేతో రాయబడే ఆ గ్రంథములో నీ పేరు ఉండాలి అంటే, నీ క్రియలు ఉండాలంటే, ఈ భూమి మీద నీకు ఇచ్చిన సమస్తాన్ని దేవుని కొరకు నువ్వు వాడినప్పుడు మాత్రమే అక్కడ రాయబడుతుంది. అది డబ్బనే కాదు నేను అనేది, నీవు చేసే ప్రతి పని. పలానా రోజుల పని ఉందంటే 10 మంది ఉరికి రావడం, కుటుంబ కూడికి ఉందంటే 10 మంది రావడం, అది కూడా దేవుని పనిలో ఒక భాగమే. మనం ప్రార్థన అంటే బయటికి రాము, ఎవరింటికి పోము, ఎవరింటికి రాము, ఎవరిని మనం ఆహ్వానించము. ఏమి క్రియలు? ఇది క్రైస్తవత్వమా? ప్రతి బుధవారం ప్రార్థన పెట్టుకున్నాయి అని ఒక్కొక్కరిని బతి మనం ఆడాల్సి వస్తుంది. పోయిన సంవత్సరం 23వ సంవత్సరంలో మా అంటే ఒక 4 కుటుంబాల మాత్రమే ఆరాధన జరిగింది. 12 నెలల్లో ఒక నెలకి బుధవారం 4 వారాలు 5 వారాలు వస్తే 4-5 వారాల్లో జరిగింది. అదే ఎంత మనం బలహీనలుగా ఉన్నామంటే, నేను ఇంకా చెప్తున్నాను, మీరు భోజనాలు పెట్టబాకండి, మాకు ఏది ఇవ్వబాకండి, వట్టిగా పిలిచి దేవుని కుటుంబంలో మీ కుటుంబంలో దేవుని యొక్క నామస్మరణ చేస్తామంటే వద్దు, మా డోర్లు మేము క్లోజ్, మీరెవరు రాకూడదు, మీరు వస్తే మా ఇల్లు తొక్కుతా, మీరు వస్తే మా పడక మీద పండుకుంటా, మీరు వస్తే నా సోఫా మీద కూర్చుంటా, మీరు వస్తే మీకు నా గ్లాసుల్లో నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి కలుషితం అయిపోద్దు. ఇంకా కులము, ఇంకా మతం, ఇంకా ఎంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నామంటే ఒకసారి మనం ఆలోచించాలి. మనం సిగ్గుపడాలి. మనమందరము కూడా దేవుని మాటలు మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మనమందరము కూడా దయతో గమనించండి, ఈమె పేరు ఎంత గొప్పగా దేవుడు లిఖించాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా ఇక సత్క్రియల గురించి ఇప్పటివరకు మనం చదివాము. అబ్రాహాము గురించి తెలుసుకున్నాము, ఇక్కడ రాహాబు గురించి తెలుసుకున్నాము. ఈ ఇద్దరు ఆ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయంటే మూలమైన కారణము విశ్వాసము, క్రియలు రెండు కలిసిందే వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ఇప్పుడు మనము కూడా మన పేర్లు కూడా లిఖించబడాలంటే మనం ఏమి చేయాలి అనేది బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. మనం అందరం కూడా ఇప్పుడు చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవాలి, సమయం చాలా త్వరగా అయిపోతుంది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు వారి ఎదుట వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియలు ఈ రోజున మన అంశము. సత్క్రియలు లేనివో క్రైస్తవ్యమా? నీ వట్టిగా క్రీస్తు 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 అంటున్నావు, కానీ నీలో సత్క్రియలు ఏమీ లేవు. నీలో సున్నా మాత్రమే ఉంది. వట్టిగా విశ్వాసం అనుకుంటున్నావు, కానీ ఆ విశ్వాసం కూడా ఉందో, ఆ విశ్వాసం నేను పరలోకము తీసుకుని వెళుతుందో లేదో తెలియదు. ఒక్కసారి ఆలోచించు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నేను మనం ఏం చేయాలి చెప్పండి? మనం సత్క్రియలు కలిగిన వారముగా ఉండాలి. మన సత్క్రియల ద్వారా ఇరుగు పొరుగు వారిని ఆకర్షించాలి, బంధువులను ఆకర్షించాలి. ఎవరిని పిలం? మనం ప్రార్థన పెట్టుకుంటే ఎవరిని పిలం? ఈ సంఘంలో ఉన్న 10 మంది రావాలి, ఇరుగు పొరుగు మనం ఎవరు కూడా పిలం. ఎంతోమంది దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా మనమే పోయి తింటాము కాదు. దాని యొక్క ఉద్దేశం అది కాదు. నీ సత్క్రియలు, నా సత్క్రియలు, మనము చేసే దేవుని కొరకు చేసే త్యాగము ఏదైతే ఉందో లోకమంతా చూడాలి, లోకములో వెలుగు వలె కనబడాలి. అప్పుడు వాళ్ళంతా చూసిన వీళ్ళలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించండి, వీళ్ళలో ఉన్నటువంటి ఐక్యతను గమనించండి. వీళ్ళు ఎంత దేవుని ఆరాధిస్తున్నారు, ఈ కుటుంబం నెలకొకసారి ఆరాధన పెట్టుకుంటుంది అని వారంతా కూడా చూసి ఆనందించి ఆ దేవునికి మహిమ కలగట్టు జీవించాలి. అంతేగాని నాకుంది కాబట్టి నేను తింటా, నాకుంది కాబట్టి నేను పడుకుంటా అంటే అది క్రియలేని విశ్వాసం. అది క్రియలేని విశ్వాసం.
దేవుడు ఆజ్ఞ ఇది. దేవుడు ఏమంటుండు? మళ్ళొకసారి చదువు, గట్టి చదువు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి ఎక్కడున్నాయన? పరలోకములో ఉన్నారు. పరలోకములో ఉన్న తండ్రికి ఏమి కావాలంట? భూమి మీద మహిమ కలగాలి. దేవుడు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడంటే, భూమిలో నీవున్న నేను మనమందరం కూడా మన ద్వారా దేవుడికి మహిమ కలగాలని దేవుడు మన్ని పాపులమైన నిష్కులమైన పని ఏమాత్రం యోగ్యత లేమని ఏర్పాటు చేసుకుంటే ఆ జీవితాన్ని విడకుండా ఇంకట్లనే ఉంటున్నాము. దేవుడు అంటాడు, అందరి మధ్య నువ్వు నా కొరకు వెలుగైన వ్యక్తిగా జీవించాలంటే ఇంకా మనలో ద్వేషం, అసూయ, మత్సరము, ప్రార్థించలేని మనసు, పాట పడలేని మనసు, సాక్ష్యము చెప్పలేని మన ఎంతమందికి సాక్ష్యం అంటే ఎవరు కూడా ముందుకు రారు. పాట పాడటానికి 2-3 యవన బిడ్డలు వస్తారు అంతే. ఇంత మీ ఎవరికి మేలు చేయలేదా? మీ జీవితాలు ఎవరికి మేలు చేయలేదా? ఒక్క 3 నిమిషాలు వచ్చి దేవుడు చేసిన మౌనతమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిల్చొని ఆయన మహిమార్థమై నువ్వు చెబుతూ ఉంటే ఇట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆ దేవుని మహిమ కలిగింది కదా. ఆ మాటలు ముత్యమైన 3 మాటలు మాట్లాడారు, ముత్యాలు రాలిపోయినట్టు చేస్తున్నారు. ఏం చెప్పాలి నేను? ఎంతగా అన్ని సంఘాల లెక్క ఉంటే నాకు ఇష్టం లేని పని అండి. నేను వచ్చినంత కూడా వ్యర్థమే, నేను చేసే త్యాగమంతా కూడా వ్యర్థమే. కాబట్టి దయతో అన్ని సంఘాల లెక్క మనం ఉండడానికి వీళ్ళు. అట్లా ఉంటా అంటే హాయిగా మీరు మీ సంఘాలకు మళ్ళీ తిరిగి వెళ్ళండి, హాయిగా నా దారి నేను వెళ్ళిపోతా. దీనివల్ల కలిగే లాభం ఏమీ లేదు. నేను చేసే సేవకు గుర్తింపు లేదు. అక్కడ గుర్తింపు లేనప్పుడు నేను ఎంత కష్టపడితే ఏమి లాభం? మనలో మార్పు లేకుండా ఎంతకాలం మనం ఈ రకంగా జీవిస్తాం? దేవుని మాటలు గట్టిగా బోధించాలని కింద ఉంది. అందుకని ఈ రోజున కథ ఆ విషయంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకాలము ప్రేమతో మీకు చెప్పాను. ఒక రమారమి 21 మాసాలు మీతో చాలా ప్రేమగా నేను మాదిరిగా ఎలా ఉండాలో, మీ ఎదుట నేను ఎంత తగ్గించుకొని ఉండాలో, మీరు ఫోన్ చేస్తే ప్రైజ్లాడు చెప్పి మొదటిగా నేను చెప్పాలని, అదే రకంగా దేవుని సేవకు ఎంత విస్తారంగా ఇవ్వాలో నేను చూపించి మాదిరి చూపించినా కూడా మీరు అడుగులు వేయకపోతే నేను ఏమి చేయాలి నాకు అర్థం కావడం లేదు. ఇంకెంతకాలం ఇట్లుంటారు? దేవుడు అంటున్నాడు, పరలోకమందు తండ్రికి మహిమ కలగాలంటే నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకో. అందుకే, అంతేగా నువ్వు తిని పడుకోవడానికి కాదని లేఖనం అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 8 నుంచి 10 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు విశ్వాసము ద్వారా బాగా గమనించాలి. అందరూ బైబిల్ తీశారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఏం చెట్ట రక్షించబడ్డవట? కృప బట్టి విశ్వాసం ఉందంటే కూడా మళ్ళీ విశ్వాసంతో కూడా నువ్వు రక్షించబడలేవు. ఎంతోమంది లోకంలో దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని నమ్మినాయి, రక్షించబడ్డాయా? అన్యులు ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో యేసు ప్రభు బొమ్మ పెట్టుకుని, ప్రభు బొమ్మ లేదులే కానీ ఆ ఆకారాన్ని పెట్టుకొని దానికి కూడా దండం పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు రక్షించబడ్డారా? అంటే విశ్వాసం ఏమై ఉండాలి? ఆయన కృపతో కూడింది అయి ఉండాలి. నేను బట్టి యేసు ప్రభు నమ్ముకుంటే రక్షించబడ్డంటే కాదు. ఆయన కృప దానికి తోడైతేనే నీ విశ్వాసము పరిపూర్ణమవుతుంది. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది మంది కాదట. నువ్వు చేసే పని కాదు, నేను చేసే పని కాదు. ఆయన కృప ద్వారా మాత్రమే నీకు విశ్వాసము కలిగింది. ఎంతోమందికి మనం సువార్త మనం చెబుతూ ఉన్నాం. వాళ్ళంతా రక్షించబడుతున్నారా? వారందరూ విశ్వాసంలోకి వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేదు? కృప లేదు వారిలో. దేవునికి నీడ కృప కలిగింది కాబట్టి నువ్వు విశ్వసించావు. ఆయన కృపలో నువ్వు విశ్వసించి నువ్వు రక్షించబడ్డావు కానీ నీలో క్రియలు లేవు. క్రియల గురించి మనం నేర్చుకోవాలి. చదమ్మా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనం ఇవాళ విశ్వాసంలో ఉన్నాము, రక్షించబడి ఆయన వరం మాత్రమే, అంటే ఆయన దయ. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరు రక్షించడానికి వేరే వాళ్ళని చూసి వాడు రక్షించబడలేదు నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి వీళ్ళు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందుగా సిద్ధపాటు చేసినట్ట. మనం ఒట్టి విశ్వాసమే కాకుండా కృపలో ఉంచిన ఆ దేవుడు ముందుగా సత్క్రియలు చేయాలని ప్లాన్ చేసినట్ట. విజయ్ కుమార్ అంటోడు పుట్టాలి, వాడు నేను ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత పరిచర్య వాడుకోవాలి, నేను ఫలాని వ్యక్తిని నేను పుట్టింపజేయాలి, వాడుకున్న జ్ఞానాన్ని దేవుని సంఘంలో వాడుకోవాలి, ఫలాని వారికి మంచి స్వరమునిస్తాను, వాడు సంఘంలో పాటలు పాడాలి, ఫలాని వారికి మేలులు చేస్తాను, వాడు సాక్ష్యము చెప్పాలి,
పలాని వాళ్ళకి నేను మంచి జ్ఞానం ఇస్తాను, వాళ్ళు ఆరాధించాలి. అనేక మంది కొరకు ప్రార్థించే గుణం ఇస్తాను, వాళ్ళు ప్రార్థించాలి. ఇది దేవుడు మన ముందుగా సంకల్పించాడు. ఆది అనగా ఇసుమంతైన మట్టి ఈ భూమి మీద లేనప్పుడు, ఇక్కడ లేనప్పుడు ఆయన అనాది ప్రణాళికలో నీవు నేను ఉన్నాము. నీవు అనాది ప్రణాళికలో ఉన్నావు కాబట్టే ఆయన మన సృజింపజేశాడట. చదవం ఇప్పుడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. నీ కొరకు ముందుగానే ఒక లిస్ట్ ఉందండి. నువ్వేం చేయాలో ముందు లిస్ట్ పెట్టాడు. ఆ లిస్ట్ అంటే లిస్ట్ ఏం చేస్తా చెప్పండి? ఆత్మలో ప్రేరణ కలిగిద్ది. నేను ఈ పని చేయాలని ప్రేరణ కలిగిద్ది. ప్రేరణ కలిగిద్ది కాబట్టి చదువు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఆయన ఒక లిస్ట్ పెట్టుకున్నాడు ఆయన దృష్టిలో. ఈ నా కుమార్తెని, ఈ నా కుమారుడు నేను రక్షింపజేస్తాను, వీరు నా యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి. వారికిచ్చిన జ్ఞానమును, వారికిచ్చిన ధనమును, వారికిచ్చిన పరపతిని, వారికిచ్చిన అధికారమును, వారికిచ్చిన సమస్తమైనటువంటి వాటిని నా కొరకు ఖర్చు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడట. ఈనాటి నుంచి మీరు దేవుని కొరకు ఏమి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు సమయం ఇవ్వండి. ఇంట్లో ఉండి కూర్చొని 1-2 గంటలు ప్రార్థన చేసే శక్తి ఉంటే ప్రార్థన చేయండి. అంతేగాని ప్రొద్దున లేస్తే నీ ఉద్యోగము నీ బ్రతుకు కాకూడదు. చాలామంది యొక్క జీవితంలో ఏమంటామంటే ఏం చెప్పినా కానీ కాక నాకు వెసులుబాటు కలుగుతుంది, వెసులుబాటు కలిగించుకోవాలంటే వెసులుబాటు కలుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎస్ఎఫ్జే గురించి మీరందరూ కూడా విని ఉంటారు. ఉద్యోగం చేస్తున్నాడు మహేష్ గారు, సిఐగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న సెలవుల మొత్తాన్ని కూడా వాడుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. దినవరకు ఒక పారి ఆయన 2 గంట సేపు వాక్యము చెప్తాడు. నాకు రెస్ట్ లేదని అంటండా? మరి మనం ఏమంటున్నాం చెప్పండి? ఏమైనా కానీ కాక నాకేడ వీలు పడిద్ది. ఎంత పిస్నారితనం అంటే మనది. దేవుని కొరకు డబ్బు ఇవ్వలేము, దేవుని కొరకు సమయం ఇవ్వలేము, దేవుని కొరకు ప్రార్థించలేము, ఎక్కడికి రాలేము. దేవుని ఇష్టానికి మనం అయిష్టంగా మనం జీవిస్తున్నాము. కాబట్టి దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. నీకు ఆయన కృప చూపించాడు, నీకు విశ్వాసము కలిగింది. విశ్వాసము కృప 2 = సాల్వేషన్. రక్షణ దొరికింది. రక్షణ దొరికిన నీవు క్రియలు లేకుండా జీవిస్తున్నట్టయితే ఈ రోజు నుంచి క్రియలు కలిగిన విశ్వాసులక మనము జీవించాలని ఆయన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇది దేవుడు మన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక 1 తిమోతి రాసిన పత్రిక, అక్కడ సత్క్రియలు చేయమని ఏ రకంగా చెప్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును, అంటే వాస్తవమైన జీవం అంటే అవాస్తవమైన జీవితం కూడా ఉన్నట్టు కింద లెక్కనే కదా. ఏమండి, మంచి ఉందంటే చెడు ఉంది, అబద్ధం ఉందంటే నిజం ఉంది. అట్లా ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఏదంతా ఆరంభిస్తుండు, వారు అవాస్తవమైనటువంటి జీవితం అంటే పనికిరాంది, వాస్తవమైంది కాదు. వాస్తవమైంది అక్కడ ఉంది, పరలోకములో ఉంది మన కొరకు. అయితే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. మేలు ఎట్లుండాలంటే మనం ఏం చేయాలి? రాబోయే కాలంలో వాస్తవమైన ఒకటి ఉంది. ఆ వాస్తవమైన దాంట్లో నువ్వు పునాది వేసుకోవాలి. ఏం పునాది వేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది చేసుకొని ఏం చేయాలట? చదమ్మా. మేలు చేయువారును. మొదటిగా ఏం చేసేవాడు కావాలట? మేలు చేయాలి. నువ్వు నీతో ఏదైతే అదే మేలు, ఏది చేతనైతే అదే మేలు చేయాలి. నువ్వు నీ సంఘము కొరకు, సమాజము కొరకు, దేశము కొరకు, మరి నీ సంఘ సభ్యుల కొరకు నువ్వు ఏమి చేయగలుగుతావు? మేలు, ఆ మేలు చేయాలి. ప్రతి ఒక్క మనిషితో ఒక పని అవుతుంది. పని చేయగల ప్రతి ఒక్కరు కూడా సమర్థులే. మేలు చేయాలని కోరిక నీకుంటే చేయొచ్చు. మాకు పూర్ణకుమార్ గారిని చూడాలని మాకు పెద్ద భయం. ఆ రోడ్లో ఏసీసీ రోడ్డు పోవాలంటే భయం, రావాలంటే భయం. ఎందుకంటే కనబడ్డామో ఇక అయిపోయా. ఆమెను తప్పించుకోవడానికి ఎన్నోసార్లు నేను చూసి దొంగోళ్ళ లెక్క మొక్క ఇటు పక్క పెట్టుకొని కారు నడుపుకుంటూ పోతుంటా. ఎందుకంటే కనబడ్డామా రా 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 అని అంటది. లాస్ట్ తప్పించుకొని పోతే కూడా నిన్న లేదు అని మళ్ళా తిమ్మతో కొనిచ్చి పంపించింది, ఫ్రూట్స్ ఇచ్చి పంపించింది. అంటే నేను అనేది ఏంటంటే తన యొక్క మనసు లోపల దేవుని దాసుని ఏ రకంగానో నేను ఆయనకి మేలు చేయాలి.
మరి ఏమైనా ధనవంతురాలా? ఏమైనా కోట్లు సొంత ఇల్లుందా? ఏమైనా కొడుకు ఉద్యోగం చేస్తుందా? తనేమైనా ఉద్యోగం చేస్తుందా? ఆమెకి ఏమైనా పెన్షన్ వస్తుందా? లేదు. దేవుని పనిలో నేను కూడా ఒక పాలిభాగస్తురాలని కావాలి ఆశ. ఆమె కుటుంబ కూడిక పెట్టుకుంటే కడుపు నిండా పెట్టి పంపిస్తుంది. మన కడుపు బయటికి వెళ్ళి రావాలి, బొజ్జ బయటికి రావాలి. వడలు పెట్టిద్ది, గారెలు పెట్టిద్ది, ఏదేదో పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. అది ఆ బుద్ధి దేవుని పనులు నా చేతనింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటుందంటే వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. రెండో ఏం ధనం అంటే చెప్పండి? సత్క్రియలు అనే ధనము కావాలి. పరలోకము లోపల భూలోకమును ఎంత సంపాదించినా, ఎన్ని కేజీల వెండి బంగారం సంపాదించినా, ఎన్ని ఇళ్ళు కట్టినా ఇక్కడ విడిచిపెట్టేదే. పరలోకములో నీకు ధనము కావాలి. నేనైతే పరలోకంలో ధనం సంపాదించుకుంటానండి. ఎందుకంటే కాస్త కూస్త నేను త్యాగం చేశాను. జీవితంలో మొత్తం మీద కలుపుకుంటే మేబీ ఒక 5% 10% దేవుని కొరకు త్యాగం చేస్తున్నాను. నా కొరకు పరలోకంలో ధనం ఉంది. నా ధనం ఏంటంటే దేవుని కొరకు చేసిన త్యాగము, దేవుని యొక్క దూరం పోయిన వారి యొక్క ఆత్మల్ని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ జ్ఞానమును దేవుని పని కొరకు నేను వాడడము, ఇది నా కొరకు ధనమును కూర్చుకుంటు. మరి మీరేమిదన్నా కూర్చుకుంటున్నారు? చదువు, ఇప్పుడు చదువు. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు వలని వారికి ఆజ్ఞాపించుచున్నానంటున్నాడు. ఆజ్ఞ, అలాంటి ఆజ్ఞ దయతో గమనించండి, దేవుని మాటలు గమనించండి. సత్క్రియలు ఈ రోజున మొదలెట్టండి. 2024వ సంవత్సరంలో మీ జీవితంలో నూతనమైన మార్పు కలగాలి. క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. క్రియలో విశ్వాసము 2 సమ్మేళనము కావాలి. ఈ 2 సమ్మేళనం అనేది అప్పుడే సంపూర్ణమవుతుంది. ఎప్పుడు సంపూర్ణమవుతుందో అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో ఆయన గ్రంథములో లిఖించబడతావు. అహాబు యొక్క జీవితాన్ని మనము చూసాము. అహాబు యొక్క జీవితమే కాదు కానీ అబ్రాహాము యొక్క జీవితం మనం చూసాము. మరి వారిని ఇద్దరికి గ్రంథములు ఎందుకు రాసి పెట్టాడు? నీవు కూడా విశ్వాసం ఒక్కటి సరిపోదు నాయనా, నీవు క్రియలు కలిగిన క్రైస్తవుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధమేనా? ఈరోజు క్రియలు కలిగి ఉండడానికి మీరు ఇష్టపడాలని మనసారా నేను కోరుకుంటున్నాను. దీని కొరకు ఎంత సిద్ధపాటు అయ్యానంటే ఈ మాటలు అంటే పనికిరాని ముచ్చట లేకుండా బైబిల్లో ఉన్నటువంటి ఆ సరి అయినటువంటి సూటి అయినటువంటి ఆ యొక్క రెఫరెన్స్ కావాలని వెతికి పట్టుకొని మీ దగ్గర తీసుకుని వచ్చాను. కాబట్టి దయతో మీరందరూ కూడా సత్క్రియలనే ధనాన్ని పరలోకంలో సంపాదించుకోవాలి. మొదటి మాట, నీవు నేను సత్క్రియలు చేసి లోకములో వెలిగించబడాలి, దేవునికి మహిమ కలిగినట్టు జీవించాలి. రెండవది, నీకు కలిగిన సమయాన్ని, జ్ఞానమును, డబ్బుని దేవుని కొరకు ఖర్చు పెట్టి నీవు పరలోకంలో ధనము సంపాదించుకోవాలి. రెండవ ముచ్చట. ఇక మూడో మాట చూద్దాము. చూడండి, తీతు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. చూడండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. యాకోబు పత్రిక మన దీని పక్కన ఉంటుంది చూడండి, మన తిమోతి పక్కనే ఉంటుంది చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. దేవుడు ఎందుకు మనకి ఏర్పాటు చేశాడు చెప్పండి? మొదటి మాట మనందరూ కూడా అర్థము కావాలి. ఆయన సమస్తమైన దుర్నీతి అంటే నువ్వు క్రియలు కలిగిన విశ్వాసము కలిగిన క్రియలు 2 కలిగినటువంటి వాడిగా ఉండాలని ఆయన ఏం చేశాడ? దుర్నీతిని అంటే పాపపు జీవితం నుంచి మనం ఏం చేశాడు? విమోచించాడు. విమోచించడం ఒకటే కాదు కానీ నేనేం చేయాలంటున్నాడు చూడ అక్కడ. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగిన ప్రజలు కావాలనుకున్నాడట దేవుడు. ఇప్పుడు మనం ఒక విశ్వాసం కలిగిన ప్రజలుగా ఉన్నామో కానీ సత్క్రియలు చేసే ప్రజలుగా మనం ఉండాలి. మనమందరము కూడా సత్క్రియలు చేసే విశ్వాసం మనలో ఉంటే అప్పుడు మనం అందరం కూడా ఏమైపోతాం చెప్పండి? ఆసక్తి కలిగిన వారమై ఉంటాం. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే నువ్వు సొత్తు కావాలని, ఆయన ఆస్తి కావాలని. ఆస్తి అంటే ఆయన చెప్పిన రకంగా జీవించేవాడే ఆస్తి. పరలోకము చేరాలంటే ప్రభు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పక నువ్వు పాటించినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆయన సొత్తుగా నువ్వు మార్చబడతావు, పరలోకము చేర్చబడతావు. మనమందరము కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారమై ఆయన సొత్తుగా ఉండాలి. కాబట్టి క్రియలు ప్లస్ అదే రకంగా విశ్వాసము = పరలోకము. అయితే నీవు నేను ఆ రకంగా పవిత్రపరచుకొని
తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అర్పించు. మనము ఆయన సొత్తు కావాలని అర్పించుకున్నాడటండి. ఏమి అర్పణ? వట్టిగా షూట్ చేశారా? ఒకవేళ కనుక ఒక మనిషిని, నిల్చున్న మనిషిని కనుక పిస్టల్ తీసుకొని ఒక్క హిట్ కనుక హెడ్ మీద కొట్టేస్తే క్షణంలో చనిపోతాడు. ఇక అంతే. ఆయన పెద్ద బాధ ఏమి అర్థం కాదు. ఎందుకంటే మెదడు చనిపోయిన తర్వాత శరీరం పనిచేయదు. ఇది ముద్దు బారిపోద్ది. ఎప్పుడైనా మీరు గమనించండి. ఈ చెయ్యి తీసేసినా, కాలు తీసేసినా, కడుపులో దెబ్బలు తగిలినా కానీ మనిషికి నొప్పి తెలుస్తుంది. కానీ ఒక్కసారి కనుక హెడ్ మీద హిట్ కొడితే ఈ మెదడు చచ్చిపోయిందంటే శరీరం నిర్జీవం అయిపోతుంది. ఇక దీనికి నొప్పులు అంటూ ఏమి ఉండవు. కానీ దేవుడు అలాంటి మరణము చెందలేదు. ఆయన ఒకేసారి మరణము చెందలేదు. రాత్రి కాలములో పట్టుకోబడితే తెల్లవారులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తిప్పుతూ తెల్లవారి ఆయనకి తీర్పులు ఇచ్చి, ఆ తీర్పులు ఇచ్చిన మనుషులు వల్ల తీసుకుని వెళ్ళి ఆ కొండ మీదకి ఎక్కించి ఆ మాను మోపించారు. మనం చూసే సిలువ కాదని, సన్నటి కర్ర కాదు, ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర, 2 కర్రలను కొట్టి మేకులేసి మొయ్యని అన్నారు. మేము పోయి చూసాము. మేము ఎక్కడమే కష్టం. ఆ కొండ, గొల్గొతా కొండ, ఆ కొండ మీదకి ఆయన ఈడ్చుకుంటా పడిపోతున్నాడు, లేస్తున్నాడు, శిలువ మీద పడుతుంది. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమ ముందు మనం ఆయన సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ ముందు ఆయనకి ఆ కష్టముగా భావించలేదు. ఆయన బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, కుమిలిపోయాడు, మొరపెట్టుకున్నాడు దేవునికి, తండ్రి అయిన దేవునికి. కానీ నీ మీద నా మీద ఉన్న ప్రేమను బట్టి నీవు నేను మందరం కూడా పరలోకములో ఉండాలని ఆశ కలిగిన వాడై, నీవు నేను విశ్వాసం గలవారము కావాలని, ఆయన కృప మనలో చూపించాలని, మనమందరం కూడా క్రియలు కలిగిన పరిపూర్ణము కావాలని ఆశించిన వాడై ఆయన సమర్పించుకున్నాడు. ఎంత గొప్ప త్యాగము, జ్ఞాపకము చేసుకోనండి. దేవుడు నిన్ను కొరకు నా కొరకు చేసింది తను తానే మన కొరకు అర్పించుకుని. దేని కొరకు అర్పించుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. విశ్వాసం గలవారముగాను క్రియలు కలిగిన వారముగాను ఉండాలని, పాపులైన మన్ని ఏర్పాటు చేసుకొని మన్ని సొత్తు చేసుకోవాలంటే ఆయన నలగగొట్టబడాలి కాబట్టి, సిలువేయబడాలి కాబట్టి, ఆయన చనిపోవాలి కాబట్టి, ఎన్నిటి కూడా తుచ్చమైనవాడుగా ఏంచి నిన్ను కోరుకుంటే, నాకు విశ్వాసం ఉంటే చాలు, నాకు క్రియలు ఉంటే చాలు, నాకు ఆ 2 అవసరం లేదు, నేను పరలోకం వెళ్తానంటే అది నీ భ్రమ మాత్రమే. అది నీ భ్రమ మాత్రమే. దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేస్తున్నాడు. మత్తయి సువార్త రండి. ఇక దేని కొరకు మనము చూద్దాము చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. నీవు ఒకవేళ గినక క్రియలు విశ్వాసము కలిగి ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడో కూడా మనము గమనించాలి. ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక స్టడీ లాగా మనం వాక్యం ధ్యానము చేస్తాము. ఏదో ఇక్కడొకటి అక్కడొకటి కాకుండా అక్కడ ఇక్కడ ఉన్న వాటిని కూడా సమ్మేళనము చేసి మీ అందరికీ అర్థము కావడానికి 1 గంటలో మనం చదివే ఒక 10-8 రెఫరెన్స్ని ఒక సారాంశంలాగా మీ యొక్క హృదయంలోని, మీ బుర్రలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ మత్తయి సువార్త 16:20 వచనం చూడండి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. తన దూతలతో కూడా ఒక దినమున రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు? మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఎవరితో వస్తున్నాడు? తనతో కలిగిన దూతలందరితో కలిసి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే, తన కొరకు ఎవరైతే సొత్తుగా చేయబడ్డారో ఈ భూమి మీద, ఎవరైతే విశ్వాసము అనే మంచి సత్క్రియలు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ నుంచి లేపి తనతో పాటు సవాసము చేయాలని వస్తున్నాడట. ఆయన తండ్రి యొక్క మహిమను ధరించుకున్న వాడై, నీవు పాపపూరితమైన మన శరీరము, మన్నైన యొక్క శరీరము, ఎముకలు మన్నైపోయిన యొక్క ఎముకల్ని ఇక్కడ నుంచి మహిమ స్వరూపమును ధరింపజేస్తాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనం ఉండాలి. ఆయన స్వరూపంలో ఉండాలంటే నీవు నేను కూడా ఈ మట్టి శరీరం అక్కడికి ఎగరలేదు కాబట్టి, ఈ మట్టిలో ఉన్నటువంటి సమాధి చేయబడినటువంటి యొక్క శవము కూలిపోయి మట్టి అయిపోయి ఏమాత్రము రూపురేఖలు లేకున్నటువంటి యొక్క మట్టి మళ్ళా మహిమ స్వరూపమును ధరించుకుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చదువురా. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. అంటే క్రియలకి ఫలం ఉంది. మనము చేసే క్రియలు దేవుడు ఒకవేళ కనుక సంఘం కొరకు నువ్వు ఏది త్యాగము చేసావో దాన్ని దేవుడు నేనే విడిచిపెట్టేవాడు కాదండి. మత్తయి సువార్తలో ఏమంటాడు? నా పేరున ఒక గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా కానీ ఒకళ్ళు ఇస్తే నీళ్ళకైనా బహుమానం ఇస్తానన్నాడు.
ఒకవేళ దేవుని కొరకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా, దేవుని కొరకు సమయం ఖర్చు పెట్టినా, దేవుని కొరకు మరేది ఖర్చు పెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని ఇక్కడ వాగ్దానం మనమందరం ఇంతవరకు విన్నాము. విశ్వాసం ఉంటే సరిపోదని, క్రియలుంటే సరిపోదని, ఆ రెండు కలిసి ఉండాలని, ఆ రెండు కలిసి ఉండడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన సొత్తుగా మనం చేసుకున్నాడని, ఆ సొత్తుగా చేసుకున్న మనమందరం కూడా వట్టిగా నిన్ను విడిచిపెట్ట నీకు ఫలం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు మీరు ఏది ఇచ్చినా, మీరిచ్చే రూపాయి కానీ, మీరిచ్చే సమయం కానీ, మీరిచ్చే జ్ఞానమే కానీ, మీరు చేసే పనే కానీ, ప్రతి పనిలో కూడా దేవుడు మీకు ఫలం ఇస్తాడనే దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటుంది. కానీ ఆజ్ఞను పాటించాలి. సుమి, ఆజ్ఞను పాటించకుండా నాకు ఫలము కావాలంటే దేవుడు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైనా ఆజ్ఞలు లేకుండా వాగ్దానాలు లేవు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే నీవు నేను ఆయన సొత్తుగా మార్చబడాలి. ఆయన సొత్తు అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించే వారముగా అయితే నీవు నేను ఫలభరితమైన అనగా పరలోకంలో ఫలము కలిగి ఉంటుందా మనందరికీ కూడా. ఫలం అంటే రివార్డ్. ఇంగ్లీష్లో మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే రివార్డ్ ఇస్తాను. రివార్డ్ అంటే మీరు గమనించి ఉంటారు, పంతులు ఎటుపోయిండుగా, ఎటుపోయిండు సురేష్ సారు. అయితే పంతులు గారికి మనం ఒకటి ఇచ్చారు, ఏం రివార్డ్ ఇచ్చారండి? కలెక్టర్ ఏమైనా ఇచ్చాడు? మంచి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో, ఎయిర్ ఫోర్సు, నేవీలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన పనికి, సాహసానికి గుర్తింపుగా ఈ యొక్క నా గుండె ఎక్కడ ఉంటుందో చెప్పండి, ఎడమ పక్కన ఉంటుంది. మీరు గమనించిన పోలీస్ ఆఫీసర్ కానీ, మిలిటరీ వాళ్ళు కానీ వాళ్ళకు వచ్చే రివార్డు ఎక్కడ పెడతారు చెప్పండి? అంటే గుండె ధైర్యం గలవాడు అని చెప్పేసి అని ఆ సూచనగా ఇక్కడ పెడతారు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఫలముగా ఆ రోజున ఆయన ఇచ్చే రివార్డు ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ రివార్డు ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందరూ చూసినట్టుగా ఉంటుంది. నువ్వు రహస్యంగా, కొంతమంది ఎవరికి చెప్పకూడదు నేను ఇచ్చేది, అది దేవుని సంఘంలో అనౌన్స్ చేయకూడదండి అనేటోళ్ళు ఉన్నారు. కొంతమంది రూపాయి ఇచ్చి 1000 రూపాయల అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది మందిరాలు మీరు గమనించండి, ఫ్యాన్ ఉంటుంది. ఒక ఫ్యాన్ కొంటారు, ఫ్యాన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 2000 3000 ఉంటుంది, అంతే కదా అండి. పిల్లల సీలింగ్ ఫ్యాను నేను ఒకేసారి కొన్నా, నాకు జ్ఞాపకం లేదు, దగ్గర 12 ఫ్యాన్లు నేను కొన్నా. ఈ రెక్క మీద భార్య పేరు, ఆ రెక్క మీద భర్త పేరు, ఆ రెక్క మీద 3 రెక్కలు ఉంటే కొడుకు పేరు, 4వ రెక్క ఉంటే బిడ్డ పేరు. ఫ్యాన్ తిరిగినప్పుడల్లా, వేసినప్పుడు, ఆగినప్పుడల్లా 4 పేర్లు చదవచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఫ్యాన్ ఇస్తారయ్యా నువ్వు ఏం చెప్పొద్దయ్యా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. దేవుడు అందుకని ఏమన్నాడికైనా కుడి చేతితో ఇచ్చింది, ఎడమ చేతి ఇచ్చింది. మనం ఏం చేస్తాము? ఒక డప్పు తీసుకొని డడ్డడ్డడ్డం. జాగ్రత్త అండి, మనమందరం కూడా క్రియలు కలిగిన వారముగా ఉందాము. దేవుడట నీకు ప్రతిఫలం ఇస్తాడట. తీతు రాసిన పత్రిక చదువుదాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. గట్టిగా దృఢంగా అంటే ఏంటి? నేను దృఢంగా ఉన్నంటే దాని అర్థం ఏంటి? బలంగా ఉన్నాను అర్థం. అంటే దేవుని యొక్క మాటల్ని ఆ సంఘానికి ఏం చెప్పాలి? తీతు, నీవు సత్క్రియల యందు ఆసక్తి గలవాడిగా ఉండమని నీవు ధైర్యంగా గట్టిగా చెప్పాలను. దృఢంగా చెప్పుము, చెప్పుతుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివి. నువ్వు చెప్పడమే కాకుండా మరి ఈ మాట కూడా చెప్పు, ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి, మనుషులకు ప్రయోజనకరమైనవని కానీ
దేవుడు చెప్తున్నాడు, మనుషులకు మనకి మంచి అట, నువ్వు ఇచ్చేది ఏదైనా కానీ గాక ఆయన లిఖిస్తాడు, ఆయన బహుమానం ఇస్తాడు. ఇది వాస్తవం. ఈ మాటలు నువ్వు దృఢంగా బోధించాలని అంటున్నాడు. ఇగో అందుకనే ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో నేను కూడా దేవుని యొక్క పక్షం నిల్చొని ఈ పుల్పిటి మీదకి వెళ్ళి నిల్చొని మాట్లాడే నేను కూడా వెనకడుగు వేయకూడదు. మిమ్మల్ని ఇయ్యడానికి మిమ్మల్ని ప్రోత్సహింప చేయాలి. ఇంతకాలము మీకు ఇవ్వమనే మాట నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇగో ఈ నూతన సంవత్సరంలో ఈ సెకండ్ మెసేజ్ ఏంటంటే, దేవుని కొరకు మీ సమయాన్ని ఇవ్వండి. దేవుని కొరకు మీ యొక్క ఏమి నీలో ఉన్నదో ఆ తలాంతును దేవుని కొరకు వాడమని గట్టిగా చెప్పాలి. చెప్పకపోతే నేను పాపాత్ముడవుతాను. మరొకసారి చదువు, మీ మాట ముగిస్తాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైన మేలు కలిగిస్తాయట, మేలుకించేటున్నట. కాబట్టి నీకు నాకు మేలు కలగాలంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రాహాబు పేరు గురించి ఒక్క మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాము, ముగించుదాము. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయానికి రండి. 11 అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివారా? మీరు చదివారా? పూర్తిగా చదివితే ఇక్కడ పట్టిక ఉంటుంది. విశ్వాస వీరుల పట్టిక అంటారు దీన్ని. ఒక మాటలో చెప్పాలంటే 11 అధ్యాయాన్ని విశ్వాస వీరుల యొక్క పట్టిక అంటారు. దీంట్లో విశ్వాసముతో దేవుని ఎడల భయభక్తులు కలిగి వారి కలిగిన సమస్తాన్ని త్యాగము చేసిన వారి పేర్లంతా కూడా లిఖించబడ్డాయి. మీరు చివరి 40వ వచనం మీరు చూస్తే ఆ మాటలు మనకు చూస్తాము. అయితే ఇప్పుడు నీవు నేను మనమందరము కూడా ఒక రహాబు గురించి మనం ఒక్కసారి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాము. చూడండి 31వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య మళ్ళా పేరు ఎక్కడ ఏం ఉపయోగించాడు? కొత్త నిబంధనలో కూడా ఆమె పాప జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే పాప జీవితంలో ఉన్నవారు కూడా ప్రభు కొరకు పని చేస్తే ఆ పనిని దేవుడు మర్చిపోడని నీకు నాకు జ్ఞాపకం. మరొకసారి చదువురా. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. ఒకవేళ పొరపటం లోపల పెట్టి గినక వాళ్ళ సైన్యాన్ని పోయి చెప్తే ఇప్పుడు ఏమవుతారు? ఇద్దరు కూడా చచ్చిపోతారు. ఒకవేళ ఇద్దరిని దాచిపెట్టారని గినక ఒకవేళ గినక సైన్యం తెలిసిందని ఎవరిని చంపుతారు? రాబును చంపుతారు, ఇద్దరు కూడా చంపుతారు. కానీ తను ఏం చేశాడంటే నా యొక్క అంటే ఇశ్రాయేలు జనాంగం కొరకు తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డది. కానీ ఏమాత్రం వెనకాడలేదు. విశ్వాసం ఒకటే కాదు, క్రియలో దాచిపెట్టింది. తన ప్రాణమైన త్యాగం చేస్తాను కానీ వీళ్ళ మట్టికి దాచిపెడతానని అన్నది. ఈ విశ్వాసము కావాలి, క్రియలు కలిగిన విశ్వాసం. మళ్ళీ చదువుకోమ్మా. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిందేమా. తర్వాత తను కలిగిన పాత జీవితాన్ని విడిచివేసి యూదా జనాంగంలో యూదా గోత్రములైనటువంటి సల్మాను వివాహము చేసుకొని సల్మాను ద్వారా ఈ యొక్క లోకానికి ఋతు ద్వారా అనేక మంది అనగా యెషయా నుంచి మరి దావీదు. ఎంత అద్భుతం అండి! బైబిల్లో వీళ్ళిద్దరి పేర్లు ఎంత గొప్పగా ఉన్నాయంటే విశ్వాసుల వీరుల పట్టికలో వీళ్ళ పేరు రాశాడు. ఇగో ఈ పట్టికలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వీళ్ళ పేర్లు రాస్తే ఇప్పుడు నువ్వెక్కడ పత్రికలు రాపించుకోవాలి చెప్పండి? మీరందరూ కూడా దేవుని సముఖంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో పేరు రాసుకోవాలంటే మీరు కూడా అహాబు వలె అబ్రాము వలె క్రియలు విశ్వాసము కలిగిన వారుగా ఉంటే మీ పేర్లు కూడా ఆ గ్రంథంలో లిఖించబడతాయి. విశ్వాసుల వీళ్ళ పట్టికలో వీళ్ళ పేర్లు ఉన్నట్టుగా నీ పేరు కూడా ఉండాలని నీవు ఆశ కలిగినట్టయితే ఈ దినము నుంచే మనమందరం కూడా అయ్యా నేను కూడా విశ్వాసం ఒక్కడే సరిపోదని నువ్వు అన్నావు కాబట్టి విశ్వాసముతో క్రియలు కలిగిన వాడుగా నేను జీవిస్తాను. కొంతమందికి ఎట్లంటే అసలు ఏ పట్టింపు ఉండదు. ఆ పట్టింపు లేని జీవితాన్ని ఈరోజున విడిచిపెట్టండి. నేను దేవుని కొరకు ఏదైనా చేస్తానని ఒక నిశ్చయం చేసుకుందాము.
2024వ సంవత్సరము మొదటి ఆదివారం నాడు దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలుగా ఉంచి దుర్మార్గమైన భ్రష్ట జీవితము నుంచి ఆయన నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని నీకు విశ్వాసము కలిగించి ఆయన కృపతో నీకు రక్షణా భాగ్యమును కల్పించి ఆ రక్షణా భాగ్యము కలగడమే కాదు, కానీ నీవు క్రియ కలిగిన విశ్వాసగా జీవించాలని ఆయన తను తాను ఆ యొక్క కలవరసలో బలియాగము చేసుకున్నాడు. ఆ బలియాగము చేసుకుని నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు సొత్తుగా ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు సొత్తుగా ఉంటే ఆ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది, నీకు బహుమానం వస్తుంది. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల ఉంచండి, అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఎవరు మీ జీవితాల్లో ఒకవేళ గనుక దేవుడు మేలులు చేసినట్లయితే, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఇప్పుడే ఈ క్షణం నుంచే ప్రభువా నేను ఈ దినమున మరి ఇంతకాలము బట్టి విశ్వాసరాలుగా ఉన్నాను, విశ్వాసునిగా ఉన్నాను, నాలో క్రియలు లేవు ప్రభువా. ఇదిగో నూతన సంవత్సరములో మొదట పునరుత్థాన దినమున నీవు క్రియలు కలిగి ఉండాలని నీవు హెచ్చరించావు తండ్రి. ఇగో ఈ క్రియలు కలిగి నేను జీవిస్తాను. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము, అంటే చచ్చిపోయిన దాంతో సమానం. అంటే ఒక విశ్వాసము అది జీవించేది కాదు. విశ్వాసము క్రియలు రెండు కలిగితేనే అది జీవము. నీవు ఇంతకాలము మృతుడిగానే ఉండొచ్చు, నీవు మృతురాలుగానే ఉండవచ్చును, కానీ ఈ దినము నుంచి ఈ క్షణము నుంచి నేను మృతురాలను కాదు, మృతుడిని కాదు, నేను జీవము కలిగిన వాడిగానే ఉండాలనుకుంటే ఇగో ఇప్పుడే నీలో ఏ బలహీనత ఉన్నదో దేవునికి నువ్వు ఏమి ఇవ్వలేకపోతే రక్షించబడాలి. కాబట్టి ఆ ఆశ నీకు ఉంటే, పరిపూర్ణతను పొందుకోవాలంటే, పరలోకము చేరుకోవాలంటే విశ్వాసము క్రియలు కలిగిన వారముగా ఉందాము. అది దేవుని యొక్క చిత్తము. అందునిమిత్తమై ఆయన నీవు నేను సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారమై ఉండవలని, ఆయన సొత్తుగా ఉండవలని ఆయన తను తాను అప్పగించుకొని బలియాగమైన యాగమును జ్ఞాపకము చేసుకొని ఆయన ఇవ్వబోయే ఆ యొక్క అద్భుతమైనటువంటి మేలు కొరకు, అనగా ఆ ఫలము కొరకు ఎదురు చూసేవారముగా ఉందాము. దేవుడికి ఇచ్చింది ఏది కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు చేసిన ప్రతి మేలుని రాహాబు చేసింది ఒక ప్రాణ త్యాగం వలన ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. ఆమె అంతే కాదు, కానీ ఆ యూదా గోత్రములో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆ యొక్క రహాబు యొక్క పేరు లిఖించబడ్డది. నీ పేరు కూడా లిఖించబడాలనుకుంటున్నావా? ఇదిగో విశ్వాసముతో కూడిన క్రియలు కలిగి దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించే వారముగా ఉందాము. ఈ మొదటి వర్తమానము 2024వ సంవత్సరం విన్న వర్తమానాన్ని దాని ప్రకారంగా జీవించాలని నిర్ణయించుకుంటే ఇప్పుడే ప్రభువా నాలో ఈ బలహీనతను ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి నేను నీ యొక్క సేవలో ఏది వీలైతే అది చేయడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నీ పాత్రగా వాడుకో అంటే దేవుడు ఒక పాత్రగా నిన్ను ఏర్పాటు చేస్తాడు. ఒక కుటుంబము ఒక వంటశాల కావాలంటే అక్కడ రకరకాలైన పాత్రలు కావాలి. ఆకర్షణీయమైన పాత్రలు, వంట పాత్రలు, మరి రకరకాలుగా అవసరం ఉన్నది. ఏ పాత్రగా నువ్వు ఉండాలనుకున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకొని ప్రభు పాదాల చెంతకు వద్దాము. ఈ యొక్క విన్న మాటలు దేవదేవుని యొక్క విన్న మాటలు ఆయన సొత్తుగా ఉండాలని, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలని, ఆ ఫలమిస్తానని ఆ మాటలను విశ్వాసములో మనము కూడా నమ్మిన వారమై ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి సహోదరి సుజాత